హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కర్ణాటక బ్యాంక్ నుండి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి కర్ణాటక బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ అనేది మనకు పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ గ్రాడ్యుయేట్. సో మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ స్ట్రీమ్ ఉన్నా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఓన్లీ మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే మనకు రిజల్ట్ వచ్చేసి 1 నవంబర్ వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి, వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 26 ఇయర్స్ అయితే మనకు అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ SC ST 5 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడైతే అండర్ కేటగిరీ OBC వాళ్ళకు 700 రూపీస్ ఉంటుంది, SC ST వాళ్ళకైతే 600 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకు పే అలౌన్స్ వచ్చేసి మనకు ఇక్కడ శాలరీ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు, ఇక్కడైతే చూసుకోండి మంత్లీ అనేది. అండ్ ఇక్కడ మనకు సెలక్షన్ ఇక్కడ ఎగ్జామ్ కానీ మనకు పోస్టింగ్ కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ సిటీస్ అనేది దీంట్లో అయితే చూసుకోండి. అండ్ ఇక్కడైతే మనకు జాబ్ లొకేషన్ కానీ ఇక్కడైతే ట్రైనింగ్ అనేది దీంట్లో అయితే వాళ్ళు ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20 నవంబర్ నుండి 30 నవంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు ఎగ్జామ్ వచ్చేసి 15th ఇక్కడ డిసెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, ఇక్కడైతే జాగ్రత్త చూసుకోండి. అండ్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించిన ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన అప్లై ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం కర్ణాటక బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు కర్ణాటక బ్యాంక్ సంబంధించిన రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు, మీరైతే చదువుకోండి. ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ న్యూ క్యాండిడేట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్ లో బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ నుండి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి పోస్ట్ అప్లై అనేది మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ మీ యొక్క డిగ్రీలో మీరు ఏదైతే తీసుకున్నారో BA BSc BCom అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. సో మీరు ఏ స్ట్రీమ్ ఉన్నా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడైతే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే దీంట్లో అయితే ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు, ఎందుకంటే వాళ్ళు మెండటరీ ఏమీ అడగలేదు. ఇక్కడ స్టార్ మార్క్ ఉంటే ఇక్కడైతే మనం ఇవ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్ లో అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా క్యాలెండర్ అయితే వస్తుంది. ఇక్కడ ఇయర్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇయర్ మీద క్లిక్ చేస్తే మనకు మంత్ అయితే వస్తాయి, దీంట్లో అయితే డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏజ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వ్యాలిడ్ ఇక్కడ ఫోటో ఐడి అయితే మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ ఇక్కడ 4 డిజిట్ లాస్ట్ 4 డిజిట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే మీ యొక్క కేటగిరీ, సో URI SC ST OBC అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫిజికల్ డిసబుల్డ్ ఉంటే ఇక్కడ అయితే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్ గా అయితే నో అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ అయితే వస్తుంది. ఆ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. తర్వాత జీమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది, ఆ యొక్క జీమెయిల్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడైతే లాస్ట్ 4 డిజిట్ అయితే ఆధార్ కార్డ్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్ ఉంటే చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అయితే కంపల్సరీ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు, సో మీ యొక్క సెల్ఫ్ ఫాదర్ మదర్ అని దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అండ్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కాపీ లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో అక్కడ నుండి అయితే మీరు ఒక లాగిన్ చేసుకోవచ్చు ఒకవేళ మర్చిపోతే. సో ఇక్కడ లాగిన్ ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ మనం లాగిన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన మీకు అప్లికేషన్ నెంబర్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే వస్తుంది. మీ యొక్క ఫాదర్ నేమ్ SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ మీ యొక్క SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు టోటల్ ఇన్కమ్ అనేది ఎంత వస్తుందో ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మ్యారిటల్ స్టేటస్ ఉంటే ఇక్కడైతే మ్యారీడా, అన్‌మ్యారీడా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఇక్కడ టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మీకు దగ్గర ఉన్న ఇక్కడ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేయండి. మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రిఫరెన్స్ 2 అనేది దీంట్లో అయితే మీకు దగ్గర ఉన్న ఇక్కడ సిటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ థర్డ్ వచ్చేసి ఇక్కడైతే డూ యూ హావ్ ఎనీ రిలేటివ్ వర్కింగ్ కర్ణాటక బ్యాంక్‌లో ఎవరైనా రిలేటివ్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా అయితే నో చేసేయండి. ఒకవేళ యెస్ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. లేకపోతే ఇక్కడ సింపుల్‌గా అయితే నో చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడ్రస్ అయితే ఇవ్వాలి. కరెస్పాండ్ అడ్రస్. సో మీ యొక్క హౌస్ ఇంటి నెంబర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్, బిల్డింగ్ నేమ్, విలేజ్ నేమ్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఏరియా, కాలనీ లేదా స్ట్రీట్, సెక్టర్, విలేజ్ నేమ్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. సో చేసిన తర్వాత మీకు ఇక్కడ కరెస్పాండర్స్ అండ్ ఇక్కడైతే మనకు పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో మనకు టిక్ మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఫిల్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ అన్బాక్స్ వచ్చేసి వేరే అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చేయొచ్చు. ఒకవేళ సేమ్ ఉంటే సేమ్ క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన స్ట్రీమ్ అయితే ఏం సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన స్ట్రీమ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్, యూనివర్సిటీ నేమ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్, మీరు డిగ్రీ అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇయర్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మార్కింగ్ ప్యాటర్న్ వచ్చేసి మీరు సిజిపిఏ ఆధార్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆధార్ ఉంటే మీకు సంబంధించిన టోటల్ సిజిపిఏ లేదా మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేయండి. తర్వాత టోటల్ అంటే అవుట్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఈ విధంగా ఇచ్చేసండి. తర్వాత ఆప్టెన్ మార్క్స్ మీకు ఎన్నైతే వచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసండి. ఇక్కడ పర్సెంటేజ్ అనేది మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అదే విధంగా మీకు ఇక్కడ సిజిపిఏ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన టోటల్ సిజిపిఏ, ఆప్టెన్ సిజిపిఏ ఇచ్చేస్తే మనకు టోటల్‌గా అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది. సపోజ్ ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత మీకు ఎన్నైతే వచ్చినాయో సో అని దీంట్లో మెన్షన్ చేసేసి మనకు టోటల్ సిజిపిఏ అనేది దీంట్లో అయితే మీరు ఇక్కడ కాలిక్యులేట్ చేసి ఇచ్చేయాలన్నమాట. సో ఇది మీకు సంబంధించిన ఇక్కడ మార్క్ ఉంటే మార్క్, తర్వాత మీకు సిజిపిఏ ఉంటే సిజిపిఏ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీకు సపోజ్ ఇక్కడ మీకు సంబంధించిన ఇంగ్లీష్ వచ్చిందనుకో, సో చదవడం, తర్వాత రాయడం, తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ యాడ్ రో మీద క్లిక్ చేస్తే ఇంకో లాంగ్వేజ్ అయితే మీకు సంబంధించిన, ఒకవేళ మీకు తెలుగు వస్తే ఇక్కడైతే స్క్రోల్ అయితే చేయండి. తెలుగు వస్తే ఇక్కడ తెలుగు మీద క్లిక్ చేసేసేయండి. తర్వాత చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే టిక్ చేసేసేయండి. ఇచ్చేసిన తర్వాత వేరే లాంగ్వేజ్ ఉంటే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఎంప్లాయీ నేమ్, లొకేషన్, తర్వాత స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఇక్కడ అయితే వచ్చేసింది. తర్వాత ప్రెజెంట్ ఇక్కడ మీరు ఎంప్లాయీ ఉంటే దీంట్లో టిక్ చేసేసేయండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా అయితే నో అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోటో అండ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చేసి 50 కేబీస్ అయితే ఉండాలి. ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో నేమ్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ మీ ఫోటో మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఫోటో అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ దగ్గర ఇక్కడైతే మనకు సిగ్నేచర్ ఉంది కదా, చూస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ 20 కేబీస్ అయితే ఉండాలి. 20 కేబీస్ నుండి పైన అయితే ఉండాలి. ఇక్కడ మనకు ఇచ్చారు ఆల్రెడీ 50 నుండి 500 కేబీస్ అయితే ఉండాలి మెన్షన్ చేశారు ఫోటో అనేది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ 20 కేబీస్ నుండి 200 కేబీ మధ్యలో అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన సిగ్నేచర్ ఇక్కడైతే చూస్ మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత మీకు సంబంధించిన సిగ్నేచర్ అనేది దీంట్లో అయితే అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అయితే దీంట్లో ఇక్కడైతే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూసి అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ ప్రివ్యూ అయితే వస్తుంది, మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే. సో మీరు దీన్ని అయితే 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఎడిట్ మాత్రం లేదు. సో మీకు సంబంధించిన ఏ డీటెయిల్స్ అయితే కరెక్ట్‌గా ఉన్నాయో లేవో అని చూసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే మనకు కంటిన్యూ ఫర్ పేమెంట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా పేమెంట్ పేజ్‌కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు టోటల్ పేమెంట్ అయితే చూపెడుతుంది. ఇక్కడ క్లిక్ టు పే ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ పేజ్‌కి అయితే ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇక్కడ వ్యాలిడ్ యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఎక్స్పైరీ మంత్, తర్వాత సివి నెంబర్ ఇచ్చేసి సో మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే టోటల్ అమౌంట్ అయితే చూపెట్టిన తర్వాత ఇక్కడైతే మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి మనకు డైరెక్ట్‌గా పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత నెట్ బ్యాంకింగ్ గానీ, ఇక్కడ వ్యాలిడ్ క్యాష్ గానీ, తర్వాత యూపీఐ గానీ, ఇక్కడ మీకు సంబంధించిన యూపీఐ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉన్నాయి కదా, ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా అయితే మీరు ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి మీరు డైరెక్ట్‌గానే పేమెంట్ అయితే మీకు సంబంధించిన ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం నుండి మీరు సంబంధించిన అనేది ఇక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫీజ్ అనేది కట్టుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా మనకు డెస్క్‌బోర్డ్‌కు తీసుకొచ్చిన తర్వాత అక్కడ మనకు డైరెక్ట్‌గా అనేది ప్రింట్ అయితే వచ్చేస్తుంది.
సో మీరు దాన్ని ప్రింట్ అనేది తీసుకోండి అప్లికేషన్ ఫామ్ అయితే. సో ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు కర్ణాటక బ్యాంక్ సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.